హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో సామూహిక శ్రీమంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు. मैं చూడను గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన ఉయ్యూరు నగర పంచాయతీలో సామూహిక శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి కొండంత బిడ్డలను కనాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తరఫున పోషక పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన గర్భిణీ స్త్రీలకు మన సామూహిక శ్రీమంతాలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సారే అవన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళకి పోషకాహార పదార్థాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పోషక పదార్థాలు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండాలని, సుఖప్రసవం జరగాలని అందరినీ కూడా దీవించి ఈ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, కమిషనర్ గారు టీచర్లతో అందరూ వారు ఇంటిలోనే శ్రీమంతాలు చేసుకుంటారు. ఇక్కడ మరి పంచాయతీలో చక్కగా మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఉంది. తల్లిదండ్రులకి నేను ఒకటే చెప్తున్నాను, చక్కగా మంచి ఆహారం ఇచ్చి మనం మాంసాహారంలో ఉందనుకుంటాము పోషకాలన్నీ, కానీ ఆకుకూరలు పప్పుధాన్యాలు చాలా బాగా
ఈ గర్భవతులకు పెట్టి సుఖప్రసవం అయ్యి వాళ్ళు అందరూ కూడా మరి తల్లి బిడ్డలతో క్షేమంగా సుఖప్రసవం జరగాలని అందరూ వేలకు వేలు పోసి మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో పోయించుకుంటున్నారండి కోళ్ళు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. వారికి చక్కగా వారు నెల నెల చెకప్కి వెళ్తా వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు చెప్తున్నారో చక్కగా తీసుకొని చక్కగా ప్రసవం వరకు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు చక్కగా చూస్తున్నారు. ఒక ఉదాహరణ, మరి మా అమ్మాయి కూడా అక్కడే ప్రసవించడం జరిగింది, 2 కారణాలు అక్కడే పోయించడం జరిగింది. మరి బాగా చూస్తున్నారు. వేలకు వేలు పోసే బదులు చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. గవర్నమెంట్ కూడా మంచి అక్కడ పరికరాలు ఇంకా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సౌకర్యం కుదిర్చాలని విన్నపం.